నమస్తే అండి బాబాయ్ గారు, మీ పేరు? నా పేరు శంకర్ నాయుడు. ఏం చేస్తుంటారు సార్? స్నాక్స్ బిజినెస్ చేస్తాను. ఎక్కడ సార్ మీది? మహానాడు, రోడ్ 1B, ఓకే. డోర్ నెంబర్ 12-692. ఏంటి సార్, మరి నారా లోకేష్ గారి చేతుల మీద గిల్లపట్ట అందుకున్నారు, ఎలా అనిపిస్తుంది? పట్టాలు ఇస్తారంటే నమ్మనటువంటి వాడు నేను ఒక్కడనే. ఓకే. ఎందుకంటే అది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్. దానికి పట్టాలు ఇవ్వడం అంటూ అసలు అంత సాధ్యమైన పని కాదు. అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసి ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకా అసలు ఊహించారా మీరు? అసలు ఊహ అంటే నాకు నమ్మకం లేదని చెప్తున్నాను కదా. అసలు ఎవరో అది అంతా ఏదో గెస్, ఏదో చేస్తున్నారు, తిమ్మిని బమ్మిని చేస్తున్నారు అనుకోవడమే తప్ప ఒక ఇరిగేషన్ ల్యాండ్ అని తీసుకొచ్చి మీకు క్రమబద్ధీకరణ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. దానికి కొత్తగా మన అపాయింట్మెంట్ లా తీసుకురావాలి, మన చట్టసభల్లో దాన్ని శాంక్షన్ చేసుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని వితిన్ 10 monthsలో సాధించడం అంటే చాలా చాలా కష్టతరమైన విషయం. దాన్ని నేను నమ్మలేకపోయాను. నేను కళ నిజమా అని సార్తో కూడా అన్నా. ఇది కళయా నిజమా అన్న సార్తో అన్న, ఇది కళ నిజమా? అసలు ఒక ఇరిగేషన్ ల్యాండ్ మీద మీరు మాకు పట్టాలు ఇవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు అనేసి అంటే సరే ఓకే 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 అనేసారు. సరే, అంటే గతంలో కూడా ఈ ప్రాంతంలో మీకు ఎవరికి ఇళ్ళ పట్టాలు రావు? 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు మహానాడులో. అంతకుముందు ఇందిరాగాంధీ టైం అప్పుడు కొంతమంది మామూలుగా, కొంతమందికి మామూలు 2 ఎకరాలు 3 ఎకరాలు అలాగే ఇచ్చారు. ఆవిడ ఇచ్చింది అలాగా అసైన్మెంట్ ల్యాండ్గానే ఉండిపోయింది. అప్పటి నుంచి ఎన్నో చేతులు మారాయి, 100 చేతులు మారాయి, కానీ అట్లాగనే ఉండిపోయింది. దాని క్రమబద్ధీకరణ ఎవరు చేయలేకపోయారు. సార్ వచ్చి చేస్తానని మాట ఇచ్చారు, చేశారు, వెరీ గుడ్. అంటే సార్, ఇది గతంలో చెప్పిన నాయకుల్లానే ఈయన కూడా చెప్తున్నాడని అనుకున్నారా ఎలక్షన్ ముందు? గతంలో చెప్పిన నాయకుడిలాగా చెప్తానని అనుకోకూడదు. ఆ విషయం కూడా అనుకోకూడదు. ఎందుకంటే అది సాధ్యం కాని పని. అది పట్టాలు ఇవ్వడం అన్నదే సాధ్యం కాని పని. అది దానికి ఇచ్చాడంటే వేరే నైస్. అంటే సార్, ముఖ్యంగా మహానాడు ప్రాంతానికి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టిస్తానని చెప్పి దానికి సంబంధించి ప్రాసెస్ అది సాధ్యం అవుద్ది. ఇది సాధ్యం కాని పని చేశారు ఆయన. అది 100 పడకల గది, 100 పడకల హాస్పిటల్ కూడా నిర్మిస్తూ ఉన్నారు మంగళగిరిలో. ఏంటి సార్ అసలు? అది మన సపోర్ట్ కూడా, ప్రజల సపోర్ట్ కూడా ఉంటే ఆయన ఎంతవరకైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే స్వచ్ఛ మంగళగిరిని కూడా తీర్చిద్దాం నా లక్ష్యం, అలాగే మంగళగిరిని దేశంలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా నేను చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం, కానీ దానికి ప్రజల సపోర్ట్ కూడా ఆయన అడుగుతూ ఉన్నారు. ప్రజల సపోర్ట్ ఇవ్వాలంటున్నాను నేను. ప్రజల సపోర్ట్ ఉంటే లీడర్ అన్నాడు పని చేయగలుగుతాడు. ఆయన పరిగెత్తినప్పుడు మన సెంటర్లో కాలంలో కరబెట్టామనుకో పడిపోతారు. అంతే కదా. మీరు రన్నింగ్ రేస్లో ఉన్నారు, మీరు పరిగెడుతున్నారు, ఫస్ట్ రేస్లో ఉన్నారు, మీ కాలంలో ఏదో కరబెట్టాం, పడిపోతారుగా, మీరు గోల్ చేరుకోలేరుగా. గతపు నాయకులకి ఈయనకి తేడా ఏమైనా గమనిస్తుందా సార్? ఈరోజు ఈయన చెప్పింది చేశారు, వాళ్ళు చెప్పింది చేయలేదు, అదే తేడా. నేను చెప్తున్నానుగా, ఈ పట్టా ఇవ్వడం అన్నది చాలా కష్టతరమని. అది అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తున్నారా ఈరోజు? అంటే అందరికీ ఒకేసారి అంటే వాళ్ళ దీంట్లో మన ప్రాసెస్లో కొన్ని తప్పులు ఉంటాయి. కరెక్ట్గా మీ డోర్ నెంబర్ సరిపోవచ్చు, మీ ఆధార్ కార్డు సరిపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి సంథింగ్. దాంట్లో కొద్ది వెనక ముందు వస్తుంటాయి. అంతమంది అర్హుల అనర్హత లేదు, అందరికి ఇస్తున్నారు. అంటే ఈ ప్రాసెస్లో ఈ తప్పులు ఉంటే కంప్యూటర్ తీసుకోదుగా, అందుకు అవి లేట్ అవుతుంది. పార్టీ భేదం కూడా తీసుకొస్తారని ఒక ప్రచారం చేస్తారు. పార్టీ అసలు సమస్య లేదు ఇక్కడ. అసలు వైఎస్ఆర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకవచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఏదో సంథింగ్ అవ్వచ్చు, కానీ పార్టీ భేదం అంటూ లేదు. ఆయన ఇస్తామన్నారు, చేశారు, చేసి చూపించారు. అది నన్ను అడగవలసిన ప్రశ్న కాదు. ఒక మంగళగిరే కాదు కదా, మన ఆంధ్ర అంతా ఉంటుంది కదా. వీళ్ళు అనుకున్నదంతా ప్రాసెస్ కరెక్ట్గా. మంగళగిరిలో ఇప్పుడు 1,80,000 ఓట్ల మీద గెలాలి, అంతే కదా లెక్క. సార్ నమస్తే అండి, మీ పేరు? నారాయణరావు. ఏం చేస్తుంటారు సార్ మీరు? మాది ఆటో నగర్ వర్క్, మెకానిక్ సైడ్. ఎక్కడ సార్ మీది? 4th రోడ్ ఆటో నగర్. ఏంటి సార్, మరి ఇళ్ళ పట్ట అందుకున్నారా? అందుకున్నాం. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఉండేది సుందరయ్య నగర్, మహానాడు. ఏంటి సార్, అసలు సొంత ఇంటికి నెరవేరింది కదా, ఎలా అనిపిస్తుంది అసలు ఈరోజు? చాలా హ్యాపీ. కాకపోతే బాగానే క్యూ పద్ధతి అంతా చాలా సిస్టమేటిక్గా ఉంది, బాగుంది. ఎలా ఉందండి అసలు నారా లోకేష్ గారు రిసీవింగ్ కానీ, మీతో మాట్లాడే విధానం కానీ? చాలా బాగుంది. ఊహించారా అసలు? ఊహించింది బాగానే ఉంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ మహానాడి ప్రాంతంలో ఉంటున్నారు? మేము 2006 నుంచి, 2010లో ఇక్కడ, అమ్మాయికి 2009లో ఇక్కడే మ్యారేజ్ చేశాను. అంటే దాదాపు 20 ఏళ్ళు అవుతుంది మీరు ఆ ప్రాంతంలో. అసలు గతంలో ఏ నాయకులైనా చెప్పారా మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని? చెప్పలే, వస్తాయి అనేవాళ్ళు కానీ రావట్లేదు. ఎలా అనిపించింది ఈరోజు ఆఖరికి? హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ గెలుస్తాడంటారా ఆయన? అది చెప్పలేదు. ఇప్పుడు అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత అలా వస్తే బాగుంటుంది.
అది